నా సబ్స్క్రైబర్ మైథిలి రెడ్డి గారు అడుగుతున్నారండి. డాక్టర్ గారు, కెన్ యూ టెల్ మీ ఎ గుడ్ వైట్నింగ్ క్రీమ్ ఫర్ మై ఫేస్? అలానే గుడ్ మాయిశ్చరైజర్ ఫర్ మై హ్యాండ్స్ అండ్ లెగ్స్. ఐఎమ్ హ్యావింగ్ బ్లాక్‌నెస్ అరౌండ్ ద మౌత్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ గుడ్ క్రీమ్స్ ఫర్ బ్లాక్‌నెస్ అరౌండ్ ద మౌత్? చాలా మంచిగా ప్రశ్న అడిగారండి. చాలా కామన్ ప్రాబ్లమ్ అండి. తెల్లగా అయిపోయడానికి ఒక మంచి క్రీము, అలానే చేతులకి, కాళ్ళకి ఒక మంచి మాయిశ్చరైజర్, నోటి చుట్టూరా ఉన్న నలుపుకి ఏ విధంగా చేయొచ్చు అనే దాని గురించని అడిగారండి మైథిలి గారు. అయితే క్రీమ్స్ ఒక్కటే సరిపోతుందా? లేకపోతే మనకి ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకోవాలా? అనే దాని గురించని నేనివాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్‌కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నోటి చుట్టూరా నలుపు ఉండటం. దానికి పెరియోరల్ పిగ్మెంటేషన్ అని అంటామనమాట. పెరియోరల్ పిగ్మెంటేషన్ అనేది మనకి చర్మం పైన నలుపు అనేది బాగా విపరీతంగా మారుతూ ఉంటుంది. ఇది జన్యుపరంగా రావచ్చండి. ఎటోపిక్ అంటే ఆస్తమా హిస్టరీ ఎవరికైనా 10 తరాల్లో ఉంటే రావచ్చండి. అంటే మీకు ఆస్తమా ఉందని కాదండి. జన్యుపరంగా ఎవరికైనా గానీ 10 తరాల్లో ఎవరికైనా ఆస్తమా ఉండటం, సైనసైటిస్ ఉండటం, డ్రై స్కిన్ ఉండటం, స్కిన్ అలెర్జీస్ ఉండటం, సైనసైటిస్‌తో పాటు మనకి పొద్దున లేవంగానే, ఉదయం లేవంగానే 10 సార్లు దుమ్మటం, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనంటే, వాళ్ళకి ఇలాంటివి ఎవరికైనా గానీ పిల్లలకొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అంటే మీ బాబాయ్‌కి గానీ, పిన్నికి గానీ, అత్తయ్యకి గానీ, ఎవరికైనా గానీ, చిన్నమ్మకి కానీ, ఎవరికైనా గానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తాతయ్యకి, నానమ్మకి, అమ్మమ్మకి ఎవరికైనా ఉన్నా కానీ అది మీకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే నలుపు ఎవరికైనా మూతి చుట్టూరా ఉన్నా కానీ అది మీకది వచ్చేస్తుందనమాట. తాత పోలిక, నానమ్మ పోలిక, మామయ్య పోలిక, పిన్ని పోలిక అని అంటారు కదండీ! ఇదే విషయం. సో, చర్మంలో మనకి నలుపు రావటానికి, నోటి చుట్టూరున్న నలుపు రావటానికని మనం ఇవాళ అర్థం చేసుకున్నామండి. అయితే దీనికొచ్చినప్పుడు మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఏ విధంగా మనం చూడాలి? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెరమైడ్స్, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్స్ మీరు వాడాల్సిన అవసరం ఉంటుందండి. సెలిసాఫ్ట్ అని మా దగ్గర దొరుకుతుందండి. మీకు కింద ఉన్న నంబర్స్‌కి ఫోన్ చేసి మాయిశ్చరైజర్ గురించని అడిగితే వాళ్ళు తప్పకుండా మీకది ఆర్డర్ ప్లేస్ చేస్తారు. మాయిశ్చరైజర్స్ అనేటివేంటంటే సెరమైడ్స్, హైలూరానిక్ యాసిడ్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్స్, అలానే షియా బటర్, వాక్స్ ఉన్న మాయిశ్చరైజర్స్ వాడొచ్చండి. వాక్స్ మాయిశ్చరైజర్స్, బటర్ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ వాడితే కొంతమందిలో పింపుల్స్ రావచ్చనమాట. అందుకోసమే చాలామంది సెరమైడ్స్, హైలూరానిక్ యాసిడ్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటారు. నా దగ్గర ఉన్న మాయిశ్చరైజర్‌ని చాలామంది ఇష్టపడి తీసుకుంటూ ఉంటారండి. కానీ దాన్ని ఎలా వాడొచ్చు? ఎలా అనేది మనం తెలుసుకుందాం. నలుపు ఉన్నప్పుడు మూతి చుట్టూరున 6 సార్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. 4 సార్లే అయింది కదా డాక్టర్ గారు, మరి 2 సార్లు ఎలా అనంటే మధ్యలో ఎప్పుడైనా 2 సార్లు పెట్టటం. బాగా గ్రీజింగ్‌గా ఉంటుంది డాక్టర్ గారు, ఎలా అలా ఇబ్బంది అవుతుంది కదా అనంటే ఫస్ట్‌లో గ్రీజీగానే ఉంటుందండి. తర్వాత మీకు కామెంట్స్ ఒస్తాయి. తర్వాత మీకు అన్ని కాంప్లిమెంట్స్ ఒస్తాయి. ఆ కాంప్లిమెంట్స్ వచ్చేంత స్టేజ్ వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకెంత గ్రీజీగా ఉండాలనంటే మీ దగ్గర నుంచి తీసుకొని పక్కన వాళ్ళు పూసుకునేంత గ్రీజీగా ఉండవచ్చండి. అలా ఉంటేనే మీకు ఆ చర్మంకి మీకు మంచిగా పనిచేస్తుందనమాట. మీకెప్పుడైనా తెలుసు కదండీ! పాలిపోయినప్పుడు చర్మం పైన మనకి డ్రైనెస్ వచ్చినప్పుడు బాగా డల్‌గా కనిపిస్తుంది. దాని మీద మాయిశ్చరైజర్ అప్లై చేయంగానే మనకి ఇమ్మీడియేట్‌గా బెటర్‌గా కనిపిస్తుంది. మన వేరే చేతికి కంపేర్ చేసుకుంటే మనకు తెలిసిపోతుందనమాట. అలానే మూతి పైన ఉన్న చర్మం గూడా చాలా సెన్సిటివ్. అందుకోసమనే ఆ విధంగా ఉంటుందనమాట. అయితే ఇవాళ మనం తెలుసుకున్నాము ఎలా ప్రాబ్లమ్ ఉంది, దానికి మాయిశ్చరైజర్ ఎలా చేసుకోవచ్చని. ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి డాక్టర్ గారు? నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటున్నాను. నేను అన్నీ వాడాను. కానీ నేను అన్ని సీరమ్స్ వాడాను, అన్ని క్రీమ్స్ వాడాను. టాబ్లెట్స్, గ్లూటథైన్, వైటమిన్ సిలు కూడా వాడాను. సన్ స్క్రీన్స్ కూడా పెడుతున్నాను. కానీ నాకు తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు? నేను ఏమైనా చేయించొచ్చా ట్రీట్మెంట్స్ అని అడుగుతారు. మనకి ఎప్పుడైనా జెనెటిక్ రీజన్ తోటి వచ్చిందని మనం మార్చలేమండి. ఇప్పుడు కనుబొమ్మలు మనకి తాతయ్యది వచ్చిందనుకోండి, ముక్కు మన మామయ్యది వచ్చిందనుకోండి, చెవులు బాబాయ్యది వచ్చిందనుకోండి, మనం మార్చగలమా? సర్జరీ చేసి ఒకింత వరకే మనం మార్చగలం గానీ పూర్తిగా అయితే మార్చలేం కదండీ! అలానే మనకి చర్మంలో ఉన్న లక్షణాలు కూడా అంతే. జన్యుపరంగా వచ్చింది కాబట్టి దాన్ని ఇమ్మీడియేట్‌గా మనం మార్చలేం. కానీ ట్రీట్మెంట్ ఉండదా అనంటే అలా కాదండి. లేజర్స్ తోటి చేసినాక మనకు కొద్దిగంత రిజల్ట్స్ వచ్చిందని లాంగ్ టర్మ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చండి. దానికి మనం ట్రీట్మెంట్స్ అనేటివి మనం రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. అది ఎలా చేస్తాము అనంటే మీకు నెలకు ఒకసారి మీరొస్తే ఒక లేజర్ అనేది ఇలా బీమ్ పాస్ చేస్తామండి. ఇలా టక్ 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 అని చేయటం వల్ల మీకు చర్మంలో అక్కడ నలుపు అనేది నెమ్మదిగా నెమ్మదిగా కరుగుతుంది. ఇలా చేయంగానే ఇలా తెల్లగా అయిపోతారని కాదండి. నెమ్మదిగా 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 మనకి చేస్తూ ఉంటే కొన్ని నెలల పాటు మనం చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుంది. డాక్టర్ గారు
నొప్పి ఏమైనా అవుతుందా లేజర్ తోటి అని అడుగుతూ ఉంటారు. లేజర్ తోటి మీకు నొప్పి కానీ, ఎటువంటి మంట గానీ, దురద గానీ మీకేమి ఉండదండి. చక్కగా పెయిన్‌లెస్‌గా ఉంటుంది. స్మూత్‌గా ఉంటుంది. ఏమి ఇబ్బంది ఉండదు. డాక్టర్ గారు ఇది చేసినాక నేను ఫంక్షన్స్‌కి ఏమైనా ఎళ్ళొచ్చా? ఇవాళ సాయంత్రం నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. రేపు ఒక ఫంక్షన్ ఉంది. 10 రోజుల తర్వాత ఉంది. నాకు ఎప్పుడైనా లాంగ్ టర్మ్‌లో గూడా నాకేమైనా లేజర్స్ అంటే ప్రాబ్లమ్ అవుతుందా? అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్ అనేది చేయటం వల్ల మీకు చర్మంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండవండి. ఇంకా చాలా సేఫ్‌గా ఉంటాయండి. కొన్ని దద్దులు, రెడ్‌నెస్ అలాంటివి ఏమైనా రావచ్చు కానీ ట్రాన్సియెంట్‌గా ఉంటుంది. తర్వాత తగ్గిపోతుందనమాట. ఎలాంటి ఇబ్బందులున్నా గానీ మేము ఇక్కడే ఉంటాం కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు. మళ్ళీ డిస్కస్ కూడా చేయొచ్చనమాట. లేజర్స్ అనేటివి కొన్ని నెలల పాటు చేయాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్ ఎంతసేపు ఉంటుంది డాక్టర్ గారు? ఒక గంట సేపు ఉంటుందా? 2 గంటలు ఉంటుందా? అని అడుగుతూ ఉంటారు. లేజర్ అనేది ఒక 4 నిమిషాలు, 5 నిమిషాలు తప్ప ఇంకా ఇతరగా మీకు ఎంత లాంగ్‌గా ఉండదండి. మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్‌ఫ్యూజన్స్ కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటుంది. అలానే మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్‌ఫ్యూజన్స్ కొద్దిగా ఎక్కువ సేపు అవుతుందండి. అలానే మీకు ఇతరత్ర ట్రీట్మెంట్స్ కూడా కాంబినేషన్ అనేది మనం చేయవచ్చండి. సో, ట్రీట్మెంట్ అనేది మనం చేస్తున్నప్పుడు మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధించుకోవటానికని మనం తప్పకుండా ట్రీట్మెంట్ చేయొచ్చండి. సో, ఇదండి విషయం. బ్లాక్‌నెస్ అరౌండ్ ద మౌత్‌కి అయితే నేను చెప్పాను. మాయిశ్చరైజర్ అంటారా? మంచి యోగర్ట్ బేస్డ్ మాయిశ్చరైజర్స్, షియా బటర్ వాక్స్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ మైథిలి రెడ్డి గారు మీరు హ్యాండ్స్‌కి పెట్టొచ్చు, లెగ్స్‌కి కూడా పెట్టవచ్చండి. అలానే గ్లిసరిన్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చండి. అలానే చాలా ఇంపార్టెంట్‌గా మీరు ఎప్పుడైనా గానీ స్కిన్‌లో హైడ్రేషన్ కావాలి అనంటే స్కిన్ బూస్టర్స్ కానీ, హైడ్రా ఫేషియల్స్ కానీ మీ చర్మంలో చేయించుకోవచ్చు. అలా చేయటంతోటి మన చర్మంలో ఇంప్రూవ్‌మెంట్ అనేది మంచిగా రావచ్చండి. సో, ట్రీట్మెంట్‌లో మనకి ఎటువంటివైనా సందేహాలున్నా, ప్రశ్నలున్నా, అపోహలున్నా మీకు ఎటువంటివైనా టాపిక్ నేను నెక్స్ట్ వీడియో చెప్పాలన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే నాకు సమయం దొరికినప్పుడు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. అలానే మీకు ఇతరత్ర సందేహాలున్నా చెప్పండి. దానికి కూడా చెప్తానండి. అలానే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి నా వీడియోస్‌ని అందరికీ షేర్ చేసి మంచి అవేర్‌నెస్ తీసుకురండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.